Please do subscribe to Prajabheri News Channel. ఏ స్కూల్ ఉన్నది? ఇది మన స్కూలే. రేపు రన్నింగ్ లా ఎంచుకొని పరిమళిస్తున్నటువంటి మానవతా హృదయం. మనసు వికసిస్తే మహర్షి అవుతాడు అన్నట్టు మనందరి మార్గదర్శి గౌరవ్. महोदया, रिपब्लिक डे पैरेड पर 5 पुलिस कंटिंजेंट और एनसीसी कंटिंजेंट आपका निरीक्षण के लिए हाजिर है. మైదానంలో ఉన్నటువంటి పోలీసు వీరులు ప్లాటూన్లను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. రివ్యూ ద సెరిమోనియల్ పరేడ్. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తుంది. నా వల్ల కాదు అనుకుంటే ఇది సాధ్యపడే అన్నింటినీ ప్రయత్నించాలి. ఓటమి నుంచి ప్లాటూన్ కమాండర్ హెచ్ సతీష్ గారి ఆధ్వర్యంలో
ప్లాటూన్ 1 జి శ్రవణ్ కుమార్ ఆర్ఎస్ఐ గారు గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు చేస్తున్నారు. వారిని అనుసరించే విస్తోంది ప్లాటూన్ 2 ఎల్ సరస్వతి WRSI గారి ఆధ్వర్యంలో ఎదనిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించి విచ్చేశారు ప్లాటూన్ 3 జి సుష్మిత WSIP ఆధ్వర్యంలో చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించి విచ్చేశారు ప్లాటూన్ 4 యు మహేష్ SIP గారు గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు. ప్లాటూన్ 5 ఏ రఘుపతి RSI గారు గౌరవ వందనాన్ని సమర్పించి ఎదనిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని అనుసరించి చేస్తున్నారు భావి భారత పౌరులు NCC విద్యార్థులు స్వాగత్ ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించి శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత్ స్వతంత్రత పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ స్వరాజ్ కోసం ప్రకటన చేసి జనవరి 26 తేదీకి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించింది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటికి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. వ్యవసాయం జనగణమన